భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మాపేట మండలం నుంచి కలవరపెట్టే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. దమ్మాపేట మండలానికి చెందిన మాజీ సర్పంచ్ నారపోగు నాగరాజు కుటుంబం తమకు ప్రాణహాని ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది. తమపై మాజీ ప్రజాప్రతినిధి సోయం వీరభద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నారపోగు నాగరాజు ఆరోపించారు. గతంలో తప్పుడు కేసులు పెట్టించారని, ఇప్పుడు క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ నిరాధారమైన నిందన మోపుతున్నారని తెలిపారు. ఈ ఆరోపణల వల్ల తమ కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురవుతోందని, అవమానాలు భరించలేక ఆత్మహత్య ఆలోచనలు కూడా వచ్చాయని, కానీ మనోధైర్యంతో ఆగిపోయామని పేర్కొన్నారు. తమ భర్తను పోలీసులు రోజు స్టేషన్ కి తీసుకెళ్లి కొడుతున్నారని, గ్రామంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వాస్తవానికి అలాంటిదేమీ జరగడం లేదని నారపోగు సునీత స్పష్టం చేశారు. దళిత కుటుంబం అనే కారణంతో 2008 సంవత్సరం నుంచి తమపై కక్ష పెంచుకొని వేధింపులకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ తప్పుడు ప్రచారం వల్ల భవిష్యత్తులో తమ పిల్లల వివాహాలు, ఉద్యోగ అవకాశాలు దెబ్బతింటాయన్న ఆందోళన వ్యక్తం చేసింది. తమ కుటుంబానికి తక్షణమే రక్షణ కల్పించాలని, తప్పుడు ఆరోపణలపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడు. నా పేరు నాగరాజు. ఇట్లా నేను గతంలో 2000లో కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సర్పంచ్గా చేశాను. అయితే సర్పంచ్గా చేసిన కాడ నుంచి కూడా 2008 కాడ నుంచి స్వయం వీరభద్రం అనే వ్యక్తి నా మీద కక్ష సాధింపు సాధిస్తున్నాను బాగా. ఇప్పుడు ఈ ఒక్కసారి కాదు, 2008 కాడ నుంచి ఇదే పరిస్థితి. ఆయన నేను శుద్ర పూజలు చేస్తున్నానని చెప్పి నన్ను ఒక రకంగా ఎక్కడ పడితే అక్కడ బాగా సిక్కా చేసేస్తాను. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, వాట్సాప్లో అన్నింటిలో పెట్టేసేసి దానివల్ల ఇప్పుడు మేము బయట తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. నా కుటుంబం, మేమందరం కూడా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఎవరింటికి వెళ్ళే పరిస్థితి లేకుండా పోయింది. అసలు ఇతనికి ఈ స్టేట్మెంట్కి సంబంధం ఏంటి? ఇతనికి ఏమైనా ఇబ్బంది పడ్డాడా నా వల్ల? లేకపోతే ఈయనకి ఏమైనా హాని జరిగిందా? లేకపోతే ఈయన కుటుంబానికి ఏమైనా హాని జరిగిందా? మాట్లాడితే ఇక్కడ మా కుటుంబానికి నేను పెద్దగా ఉంటున్నా, నేను అతన్ని గెలిపించింది నేను ఏదంటే చేస్తానంటే అడుగుతుంది. అసలు నన్ను గెలిపించే టయానికి నీ దగ్గర టీ తాగడానికి కూడా డబ్బులు లేవు. ఆ గనుగులపల్లి ఉపేంద్ర గారు అని కామపాటి రంగారావు గారి దగ్గర బండిలో పెట్రోల్ కడిగి తిరిగోడు నువ్వు. అంతే తప్పగానే అయ్యా నీకు గొప్ప ఏం లేదు, అక్కడ నువ్వేం తిరిగింది ఏమి లేదు, నువ్వు చేసింది ఏమీ లేదు. కాకపోతే ఆయన ఎస్సీ రిజర్వేషన్ అయింది, క్యాండిడేట్ ఎవరు లేరని అందరూ కలిసి నిలబెట్టారు తప్పగానే. ఆయన జలనగట ఆయన ఎమ్మెల్యేగా ఉండబట్టి మీరందరూ కూడా ఆయనకు భయపడి చేశారు తప్పగాని పార్టీ పరంగా మీరు చేసింది ఏమీ లేదు నాన్న. అక్కడ దాని గురించి నువ్వు ఇదే అవ్వాల్సినంత అవసరం లేదు. అంటే మా కుటుంబానికి ఏదన్నా నేను పెద్దగా ఉంటున్నా, మా కుటుంబం ఎక్కువ మేము ఏదైనా చేస్తామనంటే అది సరిపోద్ది. ఏంటి ఏం చేస్తారు మీరు? సంపదారా జనాలే? అంటే మీ కుటుంబం ఎక్కువ ఉందని జనాలను ఇబ్బంది పెట్టి చికాయ చేస్తారా? ఎంతమంది చికాయ చేస్తారు? ఎంతమందిని ఇబ్బంది పెడతారు మీరు? కొద్దిగా ఉండాలి కదా. మన ఎవరో పెద్ద మనిషి వచ్చి మరి ఏంటయ్యా మరి మేము తీసుకుంటున్నాం అంటే, ఇక్కడ మా కుటుంబాన్ని నేను పెద్దగా ఉంటున్నా, మా కుటుంబం ఎక్కువ ఇక్కడ అంటే మీ కుటుంబం ఎక్కువ అని అంటే మీరు ఎక్కువ ఉంటే జనాన్ని చంపేస్తారా? ఎక్కువ ఉంటే నువ్వు జనాన్ని రౌడీని పెట్టి చంపేస్తావు, నువ్వు వచ్చి చంపుతావా? అసలు నీ చుదర పూజలు చేస్తుంటే ఆడ చూసి నా వల్ల ఎవరికి నష్టం వచ్చింది? నీకేమైనా నష్టం వచ్చిందా? నువ్వేమైనా నష్టపోయావా? లేకపోతే నా వల్ల నా కుటుంబానికి నాకు హాని ఉంది అతని వల్ల, అందుకే మేము ముందు జాగ్రత్తగా ఇచ్చా. పోనీ ఏ కుటుంబానికి కంప్లైంట్ ఇచ్చిందా? లేకపోతే నేను ఎవరు డబ్బులు తీసుకున్నానా? కంప్లైంట్ ఇచ్చారా? నాగరాజు ఇట్లా చేస్తుండో, ఆయన వల్ల మేము ఎట్లా ఇబ్బంది పడుతున్నాం, ఇట్లా పూజలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుండని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? కొన్ని వాళ్ళన్నా తీసుకొచ్చి అడిగి వాళ్ళు అప్పుడు మీడియాకి ఇవ్వచ్చుగా. ఈ మీడియాకి ఇచ్చి మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారు, ఊళ్ళో తిరగలేకపోతున్నాం మేము. ఈ అవమానం తట్టుకోలేక ఆయన ఏదైనా చేసుకుంటాడు. అప్పుడు మా పరిస్థితి ఏంటి? నా పిల్లల పరిస్థితి ఏంటి? మాకు భూములు, ఆస్తులు లేవుగా, మమ్మల్ని ఎవరు బతికిస్తారు? వాళ్ళకి ఏదన్నా అయితే మా పరిస్థితి ఏంటి? నువ్వు 1 ఎకరం రాసివుగా మాకు, మేము ఎట్లా నాశనం అవ్వటం వల్ల నీకు వచ్చిన లాభం ఏంటి? కొన్ని ఏమన్నా మా వల్ల నువ్వేమన్నా నాశనం అయిపోయావా? కొన్ని ఏదన్నా చెప్పాలిగా. అడ్డగోలుగా మా గురించి అడ్డగోలుగా రాసి మా బరువు తీస్తే మేము బతకాలా సావాలా? మేము చచ్చిపోతే నీకేమన్నా మా ఆస్తులు నీకేమన్నా వస్తాయా? అది లేదుగా. ఎందుకని కొన్ని ఈ వీడియో నీకేమన్నా ఇచ్చారా? ఎట్టు చేస్తుండని కొన్ని మీ కుటుంబం, మాది 10 మంది కుటుంబం అంటున్నావు కదా, మీ కుటుంబం వాళ్ళు మేము చేసామా? అది లేదుగా. ఎందుకు మా ముందు జాగ్రత్తగా ఇచ్చిందంట. మా కుటుంబం అతని వల్ల మా కుటుంబానికి ఏమైనా హాని ఉందని ముందు జాగ్రత్తగా ఇచ్చిందంట. ఏం హాని ఉంది నాకు? నా వల్ల నీ కుటుంబానికి నీకేం హాని ఉంది? నువ్వేం చేసినావు? పోనీ నేను చంపినావా మేము? లేకపోతే నీ ఇంటికి వచ్చి కొట్టినావా? నీకులాగా ఏమైనా ఇళ్ళ మీద పడి కొట్టిస్తున్నావా? లేకపోతే నీకులాగా దొంగ రాజకీయం చేస్తున్నావా? ఇది తెలిసిన కాడ నుంచి నా హాస్టల్లో ఉన్న పిల్లలు కూడా అన్నం తినకోకుండా ఫోన్ చేసి ఏడుచుకుంటూ అట్టున్నారు. హాస్టల్లో వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అడగటమేనట, మీ డాడీ ఎట్టు చేస్తుండని. మా పిల్ల అన్నం తినకోకుండా ఫోన్ చేసి ఎట్టు ఎడుతుంది. మా బాధ వీళ్ళకేమైనా తెలుస్తున్నాయా? వీళ్ళకేమైనా తెలుస్తుందా? మేము ఏదైనా దాగిసేస్తాం. అప్పుడేంటి మా పరిస్థితి? ఇయ్యాలే కాదు, రేపైనా సరే ఎప్పుడైనా సరే ఆయన వల్ల మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. దీని గురించి దయచేసి చూసిన జనాలు, మమ్మల్ని కామెంట్ చేసిన జనాలు తెలుసుకోండి. అది ఉత్తుదా నిజమో తెలుసుకొని
మాట్లాడండి. మీడియా వాళ్ళు అయినా సరే అది ఉత్తిదా నిజమో తెలుసుకొని ఇవ్వండి. మీకు రూపాయి వస్తుంది మేము ఇస్తాను అన్నది కాదు. మా పరిస్థితి ఏంటి అది ఉత్తిదా నిజమో తెలుసుకొని జనాల్లో పెట్టడం పంచుది. మేము చావాలో బతకాలో కూడా తెలియదు. ఈ మీడియా చూసి మా వాళ్ళు అందరూ మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇలాంటివన్నీ చూస్తే మా పిల్లలకు సంబంధం ఎవరు వస్తారు? ఇటు చూస్తే ఇలాంటివన్నీ అది ఉత్తుదా నిజమో తెలుసుకోకుండా 10 మందిలో పడితే నీ నోట్లోకి నా నోట్లోకి అది అందరూ వెళ్ళిపోతుంది తప్పితే అది ఉత్తుదా నిజమని తెలుసుకున్నది ఎవరు లేరు. మా పని డబ్బు ఖర్చు పెట్టి అది ఇది అని చెప్పి మేము ఇదంతా మాఫీ చేసుకునే విధానం కూడా మా దగ్గర లేదు. మేము పోనీ ఆస్తి ఉండాలం కాదు. 10 మంది అనుకుంటే అనుకున్నారులే ఇది చేసి అన్ని దులుపుకునేది కాదు. బయటికి వెళ్తే మా గురించి ఎన్నో అనుకుంటున్నారు. అసలు మనుషులకి ముఖంకెళ్ళి చూస్తుంటే కుక్కను చూసినట్టు చూస్తున్నారు. ఈయన వల్ల ఈ స్వామి వీరభద్రం వల్ల వీళ్ళ అనుసరణ ఇంకొక 2-3 ఉన్నారు. వాళ్ళు చూస్తే సైకిల్ చేసుకుంటే మనిషిని చూసి సైకిల్ చేయటం వీడి సంగతి చూద్దాం, వీడి తోలు చేద్దాం, వీడిని చంపుదాం, ఈడెవడు నన్ను చంపడానికి స్వతంత్ర పూజలు చేసి మా ఇల్లు ఆవును కూడా అమ్ముకున్నాం అప్పులు తీర్చుకోలేక. ఇవన్నీ చేత చేయడానికి ఒక పూజ చేసి అప్పు తీర్చుకోవచ్చుగా. ఎందుకట్ట మా మీద పుట్టియటం? మమ్మల్ని అనేక రకాలుగా స్వామి వీరభద్రం వల్ల స్వామి వీరభద్రం కుటుంబం వల్ల మాకు ప్రాణహాని ఉంది. మాకేదైనా జరిగితే కూడా ఈ స్వామి వీరభద్రం స్వామి వీరభద్రం వల్లే స్వామి వీరభద్రం కుటుంబం వల్లే వీరభద్రమే కారణం దానికి కూడా ఇది ఒకటే కాదు కదా. అట్ట ఇప్పటికి ఎన్ని దొంగతనం కేసు పెట్టించిండు, ట్రక్ ఎత్తుకుపోయిండు, బండి ఎత్తుకుపోయిండు, తర్వాత ఇంకేది సీసీ రోడ్ల విషయంలో గొడవ పెట్టుకుంటూ మిత్రసేన దగ్గరికి పోయిండు. ప్రతి ఒక్కడి మీద నువ్వు గొడవ పెట్టుకో. నువ్వు ఒక లీడర్ అన్నోడివి, నువ్వు పెద్ద ఎదగాలనుకున్నోడు, 10 మందికి న్యాయం చేయాలి. నువ్వు అటువంటి నువ్వు సోదరు పూజలు చేస్తున్నారు ఇది చేస్తున్నారు. నీకు సిగ్గుచరం పెట్టాలి కదా భగవంతుడు అన్నోడు. కొద్దికన్నా నువ్వు మనిషివే కదా, నువ్వు సిగ్గుచరం ఉండాలిగా నీకు. నేను ఎక్కడ సోదర పూజలు చేశానో, నేను ఎక్కడ చేస్తే నువ్వు చూసావో, నువ్వు అది నిరూపించలేదనుకో నీకు ₹1,00,00,000 నీకు పరువు నష్టం కేసు నేను ఆల్రెడీ రెడీ చేశా. నా వల్ల ఎవరైనా ఇబ్బంది పడ్డా చెప్పు. ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరో మీడియాలో పెట్టొచ్చు. ఆ మనుషులు కూడా ఈయనకు వచ్చినట్టు మాట్లాడితే సరిపోద్దా? ఆయన మాట్లాడిన దాని వల్ల ఎదుటోళ్ళు ఎంత నాశనం అయిపోతారో అది తెలుసుకోవాలిగా. 10 మందిలోకి వెళ్ళే పరిస్థితి లేకుండా పోతుంది. తట్టుకోలేక ఆయన ఏదైనా చేసుకుంటున్న మా పరిస్థితి పరిస్థితి ఏంటి? మేము ఎట్ట బతకాలి? నా పిల్లలు వేసుకుని నేను ఎట్ట బతకాలి? మరి మాకేమైనా ఆస్తులు లేవుగా ఈయనకలాగా? మేము ఎట్ట బతకాలి? ఆయన మమ్మల్ని నాశనం చేయటం వల్ల ఆయన కొంచెం ఉరగొచ్చింది ఏంటి? కాబట్టి దయచేసి ఏంటంటే మీడియా మిత్రులందరూ కోరుకునేది ఏంటంటే నాకు ప్రాణహాని అన్నది స్వామి వీరభద్రం కుటుంబం వల్ల స్వామి వీరభద్రం అతన్నే శిక్షించాల్సిందిగా మీ మీడియా అధికారులు కానీ గవర్నమెంట్ అధికారులు కానీ డిపార్ట్మెంట్ కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాకు అది న్యాయం చేసి పెట్టండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.